సో ఇక్కడ వచ్చేసి మనము హౌ టు ఎగ్జిక్యూట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇన్ జావా. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అండ్ ఎలా ప్రోగ్రామ్ని రన్ చేస్తామనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం యూజింగ్ జావా ప్రోగ్రామింగ్. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నేను క్లాస్ నేమ్ అది ఆల్రెడీ ఇచ్చేసానమ్మా. సో ఫస్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని తీసుకున్నాను. నెక్స్ట్ యాక్సెసింగ్ అండ్ స్టాటిక్ ఇవన్నీ కూడా నేను ముందే రాసేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ కోడింగ్ ఎలా వస్తుంది, సోర్స్ కోడింగ్ ఎలా రాయాలి అనేది చెప్తాను. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ 2 మ్యాట్రిక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాట్రిక్స్ ఏ, ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఏ. సో మ్యాట్రిక్స్ ఏ అన్నప్పుడు ఇక్కడ మనం రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని తీసుకోవాలనేది కూడా మనం ఇక్కడ అజ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాట్రిక్స్ ఏ వచ్చేసి నేను 3x3 మ్యాట్రిక్స్ని తీసుకుంటున్నాను. అంటే 3 rows and 3 columns ఉండాలి. 3 rows and 3 columns ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ బి ఇజ్ ఈక్వల్ టు, సో మ్యాట్రిక్స్ బి కూడా నేను 3x3 మ్యాట్రిక్స్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి మ్యాట్రిక్స్ వాల్యూస్ 3x3 అంటే 3 rows and 3 columns ఉండాలి. సో 1 ఫస్ట్ రో ఇది. నెక్స్ట్ సెకండ్ రో వాల్యూస్ వచ్చేసి 2 2 తీసుకున్నాను, 2 2 2. థర్డ్ రో వచ్చేసి నేను 3 3 3. ఓకే, మ్యాట్రిక్స్ బి వచ్చేసి నేను వాల్యూస్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ 4 4 4. ఇది ఫస్ట్ రో. సెకండ్ రో వచ్చేసి నేను 5 5 5. థర్డ్ రో వచ్చేసి 6 6 6. ఇది వచ్చేసి మనకు 3x3 మ్యాట్రిక్స్. 3x3 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి ఇచ్చాను కదా. సో దీన్ని మనం ప్రోగ్రాంలో మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బి వాల్యూని మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకున్నటువంటి వాల్యూస్ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి వచ్చేసి ఇంటీజర్ డేటా టైపా, ఫ్లోట్ డేటా టైపా, డబుల్, క్యారెక్టర్. చూసుకుంటే మనకి ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ మనం తీసుకున్నటువంటి వాల్యూస్ వచ్చేసి ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను డేటా టైప్ ఏం యూజ్ చేస్తున్నా, ఇంట్ డేటా టైప్. సో మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ. దెన్ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా, సైజ్ అని అంటారు. దీన్ని సైజ్ ఆఫ్ అర్రే అని కూడా అనవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నటువంటి పార్ట్ని మనము ఇనిషియలైజేషన్ అంటాము. ఈజ్ ఈక్వల్ టుకి బిఫోర్ ఉన్నటువంటి దాన్ని మనం డిక్లరేషన్ అని అంటాం. సో ఇనిషియలైజేషన్లో మనం ఏమి ఇవ్వాలి, మ్యాట్రిక్స్ ఏకి సంబంధించినటువంటి వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రో వచ్చేసి నేను ఏం తీసుకున్నా 1 1 1. నెక్స్ట్ వచ్చేసి కామా. సెకండ్ రో వాల్యూస్ వచ్చేసి ఏం తీసుకున్నాను 2 2 2. నెక్స్ట్ థర్డ్ రో వాల్యూస్ వచ్చేసి 3 3 3. సో ఇది మనకు ఫస్ట్ రోకి సంబంధించినటువంటి వాల్యూస్. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ సంబంధించినటువంటి 3 rows రిప్రజెంట్ చేశాను. తర్వాత వచ్చేసి మనము సెకండ్ మ్యాట్రిక్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో వచ్చేసి ఎంత తీసుకున్నాం 4 4 4 కామా. తర్వాత వచ్చేసి ఏం తీసుకున్నాం ఇక్కడ 5 5 5 కామా. థర్డ్ రో వచ్చేసి వాల్యూస్ ఏం తీసుకున్నాం మనము 6
6, సో ఇప్పుడు మనము మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ బి వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఈ రెండింటిని మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. మ్యాట్రిక్స్ ఏ అండ్ మ్యాట్రిక్స్ బిని మనము మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేయగా మనకు వచ్చేటువంటి అవుట్పుట్ ఏమవుతుంది, అది సి మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక్కడ సి మ్యాట్రిక్స్, ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ ఉంది. ఏ వచ్చేసి 3x3 మ్యాట్రిక్స్, బి వచ్చేసి 3x3 మ్యాట్రిక్స్. కాబట్టి మనం తీసుకునేటువంటి అవుట్పుట్ కూడా ఏమవుతుంది, 3x3 మ్యాట్రిక్సే అవుతుంది. సో ఇక్కడ వాల్యూస్ ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను ఎంటీగా పెట్టేశాను, ఎందుకంటే అవుట్పుట్ వాల్యూస్ ఏంటో మనకు తెలియదు. మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు సి అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు సి మ్యాట్రిక్స్ వాల్యూని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఇంట్ డేటా టైప్ అని తీసుకుంటున్నాం. సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్. సో ఇక్కడ మనం తీసుకున్నామంటే మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ ఏ వచ్చేసి మనకు రోస్ అండ్ కాలమ్స్ ఎలా ఉన్నాయి, 3x3 మ్యాట్రిక్స్ ఉంది. మ్యాట్రిక్స్ బి వచ్చేసి 3x3 మ్యాట్రిక్స్ ఉంది. సో మనం మనకు వచ్చేటువంటి అవుట్పుట్ కూడా, రిక్వైర్డ్ అవుట్పుట్ కూడా మనకు 3x3 మ్యాట్రిక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రోగ్రాంలో నేను 3x3 అని మ్యాట్రిక్స్ అని రాసుకుంటున్నాను ఇక్కడ. సో మనకు వచ్చేటువంటి రిక్వైర్డ్ అవుట్పుట్ సి వచ్చేసి మనకు 3x3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ లూప్స్ని మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఫర్ లూప్స్ వస్తాయి అని అంటే మనకు 3 ఫర్ లూప్స్ వస్తాయి. 3 ఫర్ లూప్స్. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి రోస్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి, మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి రోస్ని రిప్రజెంట్ చేయడం కోసం ఫస్ట్ ఫర్ లూప్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ఒకవేళ నేను మ్యాట్రిక్స్ని ఐ రోస్ వచ్చేసి ఐ అన్నాను అనుకోండి, కాలం వచ్చేసి జే అన్నాను, మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ అవుట్పుట్ మ్యాట్రిక్స్లో. సో ఇక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ ఫర్ లూప్లో మనకు ఐకి సంబంధించినటువంటి వాల్యూస్ అనేటువంటివి వస్తుంది. రోస్ ఫస్ట్ ఫర్ లూప్ దేన్ని రిప్రజెంట్ చేయడం కోసం, రోస్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి మనకు కాలమ్స్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. కాలమ్ని రిప్రజెంట్ చేయడం కోసం వస్తుంది, యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలమ్స్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఓకే. థర్డ్ ఫర్ లూప్ వచ్చేసి ఏంటంటే ఈ రోస్ అండ్ కాలమ్స్ని మనం మల్టిప్లై చేయాలంటే ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేది మూవ్ అవ్వాలి. సో మల్టిప్లికేషన్ పర్పస్ వాల్యూస్ని మూవ్ చేయడం కోసం యూజ్ అవుతుంది థర్డ్ ఫర్ లూప్. సో ఇప్పుడు ఈ థర్డ్ ఫర్ లూప్ 3 ఫర్ లూప్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫర్ లూప్. సో ప్రతి ఫర్ లూప్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లాగా ఉంటుంది మనకు. ఓకే. సో ఈ ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఎందుకోసం యూజ్ అవుతుంది అన్నాను, రోస్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏలోని రోస్ని రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో I ఈజ్ ఈక్వల్ టు 0 సెమీకోలన్ I లెస్ దాన్ 3. ఎందుకు 3 తీసుకున్నాను ఇక్కడ, 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి I లెస్ దాన్ 3 అని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏమొస్తుంది, I++ని మనము ఇంక్రిమెంట్ అని అంటారు. తర్వాత ఇక్కడ I లెస్ దాన్ 3 అని ఉంది కదా, దీన్ని వచ్చేసి మనము కండిషన్ అని అంటాము. ఫస్ట్ దాన్ని వచ్చేసి ఇనిషియలైజేషన్ అని అంటాం. I ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. ఫర్ లూప్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అయింది. సో నెక్స్ట్ ఇదే బ్లాక్లోనే మనకు సెకండ్ ఫర్ లూప్ అనేది రాస్తున్నాం. ఫర్ లూప్. సో చెప్పాను కదా
ప్రతి ఫర్ లూప్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ కన్సిస్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి జే ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0 కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. జే లెస్ దాన్ 3 సెమీకోలన్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ 2 ఫర్ లూప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఫర్ లూప్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్లో వచ్చేస్తుంది. ఓకే, ఫర్ అయితే ఇక్కడ థర్డ్ వన్ మూవింగ్ ఎలిమెంట్స్ ఫర్ మల్టిప్లికేషన్ అన్నాను కదా, సో దాన్ని కేతో రిప్రజెంట్ చేస్తున్నాయి. కే ఈజ్ ఈక్వల్ టు 0 సెమీకోలన్ కే లెస్ దాన్ 3 సెమీకోలన్ కే ప్లస్ ప్లస్. సో అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి అవుట్పుట్ మ్యాట్రిక్స్ సి ఉంది కదా, సిలో ఉన్నటువంటి వాల్యూస్ని మనం అజ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది అజ్యూమ్ చేయాల్సి ఉంటుంది. సి సో రోస్ని వచ్చేసి ఐ అనుకున్నాను. జే ఇజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ వాల్యూస్ని అజ్యూమ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను 0 అని అంటున్నాను. అంటే ఏంటి చూద్దాం. సో ఇక్కడ నేను సిఐజే ఇజ్ ఈక్వల్ టు 0 అన్నాను. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ మనకు వచ్చేటువంటి అవుట్పుట్ మ్యాట్రిక్స్ 0 వాల్యూస్ వచ్చేసి మొత్తం 0 అని అజ్యూమ్ చేస్తున్నాం. అవుట్పుట్ కాదు, జస్ట్ అజ్యూమింగ్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ మ్యాట్రిక్స్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అన్న అంటే అజ్యూమింగ్ వాల్యూస్ నేను 0 అని తీసుకున్నట్టు. ఓకే, సో ఇప్పుడు 3 ఫర్ లూప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ మన కండిషన్ సి మ్యాట్రిక్స్ అజ్యూమింగ్ మనం అజ్యూమింగ్ చేసుకున్నది ఇజ్ ఈక్వల్ టు 0 అని. ఇప్పుడు ఫార్ములా రాయాల్సి ఉంటుందమ్మా. సో ఈ ఫర్ లూప్ కూడా బ్లాక్స్ ఉంటున్నాయి. ఇంక మధ్యలో వచ్చేసి ఫార్ములా సి ఆఫ్ ఐ is equal to plus సో ఇక్కడ కే వస్తుంది మనకి ఫార్ములా ఇంటూ డి ఆఫ్ కే జే. ఇది మనకున్నటువంటి ఫార్ములా. సో ఇప్పుడు మనము అవుట్పుట్ ఫంక్షన్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. C++లో ప్రింట్ఎఫ్, సిలో ప్రింట్ఎఫ్ అని తీసుకుంటాము కదా. అయితే ఇక్కడ వచ్చేసి జావాలో మనం ఏం తీసుకుంటాము, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బ్రాకెట్లో సి సెమీకోలన్. ఇది మనకు అవుట్పుట్ ఫంక్షన్ అమ్మా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక అవుట్పుట్ ఫంక్షన్ వస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ ఎల్ఎన్ అంటే లైన్ బ్రేక్, ఎల్ఎన్ అంటే మనకు లైన్ బ్రేక్ అని వస్తుంది. సో ఇప్పుడు మనము టోటల్ ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ కౌంట్ చేయాలి, ఎందుకంటే ఎర్రర్స్ చూపిస్తుంది. 1 2 3 4 5 మొత్తం ఓపెన్ బ్రేసెస్ 5 ఉన్నాయమ్మా. క్లోజ్ బ్రేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. సో ఇంకా మనకి ఎన్ని రావాలి క్లోజ్ బ్రేసెస్, ఇంకా 2 రావాలి. సో ఇది ప్రోగ్రామ్. సో దీన్ని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ యాజ్ నేను వచ్చేసి ఎక్కడైనా డెస్క్టాప్లో అయినా సేవ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్లో అయినా సేవ్ చేసుకోవచ్చు. నేను డాక్యుమెంట్స్లో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ అని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశానమ్మా. ఇందులో నేను
మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను. డాట్ జావా ఎక్స్టెన్షన్ అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. డాట్ జావాని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ నేమ్ డాట్ జావా. సో ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి ఓకే. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ మనము ప్రోగ్రామ్ కోడ్ని రన్ చేయాల్సి ఉంటుందా. సో రన్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ సిఎండి అని టైప్ చేసామంటే కమాండ్ ప్రాంప్ట్ అనేది వస్తుంది. సో ఇలా వస్తుంది. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అనేది ఎక్కడ సేవ్ చేసాం, డాక్యుమెంట్స్లో సేవ్ చేసామా, డెస్క్టాప్లో సేవ్ చేసామా. సిడి స్పేస్ డాక్యుమెంట్స్ తర్వాత వచ్చేసి డాక్యుమెంట్స్లో ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసామా, సిడి స్పేస్ నేను ఎగ్జాంపుల్ అనే ఫోల్డర్లో సేవ్ చేశాను కాబట్టి సిడి స్పేస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ పాత్ అనేటువంటిది. సో ఈ పాత్ వచ్చేసి మనకు డాక్యుమెంట్స్లో. సో మన ప్రోగ్రామ్ ఇక్కడ ఫస్ట్లో క్లాస్ నేమ్ ఇచ్చాము అండ్ ప్రోగ్రామ్ సేవ్ చేయడం డాట్ జావా అని ఇచ్చాము. సో క్లాస్ నేమ్ అండ్ జావా ప్రోగ్రామ్ రెండు ఫైల్స్ మనకి ఇక్కడ రెండు ఫైల్స్ సేవ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి మన ప్రోగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సి యూజర్స్ పీసీ డాక్యుమెంట్స్ ఎగ్జాంపుల్ అంటే పాత్. మన ప్రోగ్రామ్ ఎక్కడ సేవ్ చేసాం, ఎక్కడ స్టోర్ అయింది అనేటువంటి పాత్. ఆ పాత్ అనేటువంటిది ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో వచ్చిందా లేదనేది చూడాలి. ఒకవేళ ఏదైనా పాత్ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, సో మన ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది అనేటువంటిది అవుట్పుట్ కూడా మనకు డిస్ప్లే, అసలు కంపైలింగ్ కూడా జరగదు. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి, జావా సి అంటే కంపైలైజేషన్. సో జావా సి ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాము, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే, ఎంటర్. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తుందమ్మా. ఓకే, ఇక్కడ నేను జావా సి ఫైల్ నేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో డాట్ జావాతో నేను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నో ఎర్రర్స్ అంటే ఇలా డైరెక్ట్గా మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం అవుట్పుట్ చూడాలి. సో డైరెక్ట్ ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది మనకు, ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ తీసుకున్నాము, మ్యాట్రిక్స్ బి తీసుకున్నాము. మల్టిప్లై ఎలా అవుతుంది, మల్టిప్లికేషన్ ఎలా అవుతుంది, ఫస్ట్ రోలో ఉన్నటువంటి వాల్యూస్ మ్యాట్రిక్స్ బిలో ఉన్నటువంటి కాలం వాల్యూస్ మల్టిప్లై అవుతాయి. అంటే 1 × 1, ఫస్ట్ ఎలిమెంట్ 1, మ్యాట్రిక్స్ ఏలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ బిలో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్తో మల్టిప్లై అయింది. ఇక్కడ ప్లస్. సో మ్యాట్రిక్స్ ఏలో ఫస్ట్ రోలో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ దేంతో మల్టిప్లై అవుతుంది, మ్యాట్రిక్స్ బిలో ఉన్న ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్తో మల్టిప్లై అవుతుంది. అంటే ఇక్కడ 1 × 5 ప్లస్ తర్వాత థర్డ్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ బిలో ఉన్నటువంటి కాలంలోని థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు 1 6. ఓకే, సో ఇలా మనకు మల్టిప్లై అవుతుందా. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇక్కడ సేవ్ చేయలేదు, ఆల్రెడీ నేను ప్రోగ్రాము సేవ్ చేశాను కాబట్టి డైరెక్ట్ కమాండ్ కంపైలింగ్ చేస్తున్నాను. సో కంపైలైజేషన్లో మనకి ఎర్రర్స్ అనేటువంటివి ఏమీ లేవు.
జావా ఫైల్ నేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్